సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ఏర్పాట్లు చేసిన హైడ్రా చర్యలు విస్మయాన్ని కలిగిస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త నల్లా మల్లారెడ్డి అన్నారు. సర్వే నంబర్లు 62 నుంచి 65 వరకు ప్రైవేట్ స్థలాలు ఉండగా 66వ సర్వే నంబర్లోని ప్రభుత్వ స్థలాన్ని తమ సర్వే నంబర్లో చూపుతూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో గతంలోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంతో మంది పేదలు కొనుగోలు చేసిన భూములను సైతం స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఇకనైనా హైడ్రా పేరుతో పేదలను వేధించే కార్యక్రమాలకు స్వస్తి పలకాలని సూచించారు. భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా నిర్మించాలనే లక్ష్యంతో గోవధ గోవుల అక్రమ రవాణా నిషేధం విధించాలని అఖిల భారత హిందూ మహాజన పార్టీ జాతీయ అధ్యక్షురాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి డిమాండ్ చేశారు. గోమాత భారతీయ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి, సేంద్రియ వ్యవసాయానికి మూలాధారమని అన్నారు. గోమయం, గోమూత్రం పదార్థాల ఆధారంగా సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ యువతకు లక్షల సంఖ్యలో ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. ఆలయ ఆదాయాలపై పన్నులు లేకుండా భక్తుల విరాళాన్ని గోరక్షణ, గో ఆధారిత పరిశ్రమలకు, గురుకుల విద్యా వ్యవస్థకు, సేంద్రీయ వ్యవసాయానికి ఉపయోగించాలన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రరాముగౌడ్, రాష్ట్ర కన్వీనర్ హేమసుదర్శన్ జిల్లోజు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయినా కూడా ఇప్పటికీ గ్రామాల్లోని మున్సిపాలిటీలో ఎక్కడా చెత్త అక్కడే ఉందన్నారు. ఆమ్ ఆద్మీ జాతీయ పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా పార్టీని విస్తరించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రతి ఒక్కరూ టికెట్లను తీసుకుని గెలుపు పొంది గ్రామాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడుకునేందుకు వచ్చే నెల 23న చలో ఢిల్లీ చేపడుతున్నట్లు ఓసీ జేసీ వెల్లడించింది. జాతీయ స్థాయిలో చట్టబద్ధత గల ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రభుత్వం డిమాండ్ చేశారు. రాజకీయ రిజర్వేషన్లు 50% మించకుండా అన్ని కులాలు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ కోసం కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను ఓసీలోని అర్హులైన వారితో వెంటనే భర్తీ చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ఓసీలకు వర్తింపు చేయాలని కోరారు. తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చే నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా ఉన్న ఓసీలతో మహాధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంస్కృతి టౌన్షిప్లో చోరీ జరిగింది. 4 ఫ్లాట్స్ తాళాలు పగలగొట్టి దొండగులు చోరీకి ప్రయత్నించారు. $1000 నగదు తోసుకువెళ్లారు దొంగలు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎండి.